రీసెంట్ గా ముంబై పోలీసులు మంగేష్ పడిల్కర్ అనే ఒక వ్యక్తి మీద కేసును ఫైల్ చేశారు. ఈయన ఎంపీ రవీంద్ర అనే వ్యక్తికి బావర్స్ అవుతాడంట. మొన్న జరిగిన 2024 ఎలక్షన్స్ లో ఎంపీ రవీంద్ర అనే వ్యక్తి ముంబై నార్త్ వెస్ట్ లోక్సభలో జస్ట్ 48 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. జూన్ 4వ తేదీన అక్కడ ఎలక్షన్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేసే ముందు కౌంట్ చేస్తున్నప్పుడు ఈ మంగేష్ అనే వ్యక్తి ఆ సెంటర్ లో మొబైల్ ఫోన్ ని యూజ్ చేశాడంట. ఇతను ఆ ఫోన్ ని యూజ్ చేసింది ముంబైలోని జార్జియన్ ఏరియాలో ఉన్న కౌంటింగ్ సెంటర్లో ఫోన్ వాడితే తప్పే ఉందని చెప్పి మీలో చాలా మంది అనుకోవచ్చు. యాక్చువల్గా ఇతను చేసింది ఏంటంటే తన ఫోన్తో ఒక ఓటీపీని జనరేట్ చేసి ఈవీఎం మిషన్ ని అన్లాక్ చేసాడట. సో ఇతను ఇలా ఈవీఎం మిషన్ ని హ్యాక్ చేయటం, అలాగే ఎంపీగా పోటీ చేసిన తన బావ జస్ట్ 48 ఓట్లతో గెలవడంతో ఈ ఇష్యూ కాస్త చాలా పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఈ ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అపోజిషన్ పార్టీ లీడర్స్ అందరూ కూడా దీనిపైన రియాక్ట్ అవడం స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే అయిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూడా ఒక వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే డిఫరెంట్ స్టేట్స్ లో పోలైన ఓట్ల కంటే ఈవీఎంలో కౌంట్ అయిన ఓట్లే కొన్ని చోట్ల ఎక్కువగా రావటం, మరికొన్ని చోట్ల పోలైన ఓట్స్ కంటే ఈవీఎంలో కౌంటింగ్ అనేది తక్కువగా రావటం చూపించారు. ఈ డిఫరెన్సెస్ అన్ని ఎందుకు వచ్చాయి, అసలు మిస్ అయిన ఓట్లన్నీ కూడా ఎక్కడున్నాయని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. నిజంగానే కేతిరెడ్డి గారు అన్నట్లు పోలైన ఓట్లు అలాగే కౌంట్ అయిన ఓట్లు రెండు కూడా సమానంగానే ఉండాలి. కానీ ఎందుకని లేవు? ఇదే కాదు, ఆయనకున్న ఇంకొక డౌట్ ఏంటంటే అసలు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే రోజున కౌంటింగ్ స్టార్ట్ అయిన మొదటి గంటకే టీడీపీకి 130 సీట్లు, జనసేనకి 17 సీట్లు, వైసీపీకి 25 సీట్ల కంటే తక్కువ వస్తాయని చెప్పి ఎలా గెస్ చేయగలరో, అసలు ఓటర్స్ పల్స్ ని పట్టుకోవటం ఎవరి వల్ల కాదు, అలాంటిది ఎంత పర్ఫెక్ట్ గా అందరూ ఎలా ప్రిడిక్ట్ చేయగలిగారని ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. వైసీపీ లీడర్స్ లో కూడా కొంతమంది ఈవీఎం ట్యాంపరింగ్ ఖచ్చితంగా జరిగిందని, అందుకనే టీడీపీ పార్టీ అన్ని సీట్లు సంపాదించిందని చెప్పి అనడం మొదలు పెట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈవీఎంలో వద్దు బ్యాలెట్ ఓటే ముద్దన్న రేంజ్ లో ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. దానికి కౌంటర్ గా లోకేష్ గారు 2019లో గెలిచినప్పుడు ఈవీఎం మిషన్లు ఏం ప్రాబ్లం రాలేదా, ఇప్పుడు ఓడిపోయేసరికి ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఇదెక్కడి హిపోక్రసీ అని జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేశారు. సో ఇటీలా ఉంటే అటు ఈవీఎం హ్యాక్ గురించి మాట్లాడుతూ ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. బట్ ఎలాన్ మస్క్ ఏదో మన ఇండియన్ ఎలక్షన్స్ ని రిఫర్ చేస్తూ ట్వీట్ చేయడం అయితే జరగలేదు. ఆయన ఏదో క్యాజువల్ గా తన ఒపీనియన్ ని తను ట్వీట్ చేయడం జరిగింది. అసలు ఎంతగా అతను ఏమని ట్వీట్ చేశాడంటే వి షుడ్ ఎలిమినేట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, ది రిస్క్ ఆఫ్ బీయింగ్ హ్యాక్డ్ బై హ్యూమన్స్ ఆర్ ఏఐ వైల్ స్మాల్ ఈజ్ స్టిల్ టూ హై అని అతను ట్వీట్ చేయడం జరిగింది. ప్రపంచంలోనే గొప్ప మనిషి, చాలా తెలివైన వ్యక్తి, అలాంటి ఎలాన్ మస్కే ఈవీఎం మిషన్స్ ని హ్యాక్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి అన్నాడంటే ఖచ్చితంగా అది మనం ఆలోచించాల్సిన విషయమే. ఇలా ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ వలన ఈ ఈవీఎం టాపిక్ అనేది చాలా పెద్ద కాంట్రవర్సీగా మారిపోయింది. అసలు ఈవీఎం మిషన్స్ ని ఎవరైనా నిజంగానే హ్యాక్ చేయగలరా, అందులో నిజమంత అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎలాన్ మస్క్ పేరు వినగానే అందరూ గుర్తొచ్చేది అతను ఒక ఆంట్రప్రెన్యూర్ అండ్ అలాగే బిజినెస్ మ్యాన్ అని. టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్, ది బోరింగ్ కంపెనీ, అలాగే ఓపెన్ ఏఐ లాంటి గొప్ప గొప్ప కంపెనీస్ ని తను స్థాపించాడు. ఇవన్నీ కూడా ప్రపంచంలో కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీని తీసుకొచ్చిన కంపెనీసే. దీన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది ఎలాన్ మస్క్ కి ప్రతి టెక్నాలజీ మీద బాగా అవగాహన ఉందని. మరి అలాంటి ఎలాన్ మస్క్ ఈవీఎం హ్యాక్ గురించి ఎందుకని ట్వీట్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ప్యూర్టోరికోలో జరిగిన ఒక కేసు వలన. ప్యూర్టోరికోలో యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ప్యూర్టోరికోలోని ఓటింగ్ ప్రాసెస్ మీద అనుమానం వ్యక్తం చేశాడు. కెనడీ అక్కడ వాడే ఈవీఎం మిషన్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి బయటకి ఎక్స్ప్రెస్ చేశాడు. నిజమో కాదో తెలుసుకుందాం అని చెప్పేసి ఆ ఈవీఎం మిషన్స్ ని వాళ్ళు చెక్ చేయడం జరిగింది. అలా చెక్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని ఇష్యూస్ ని డిటెక్ట్ చేసి దాన్ని కరెక్ట్ చేయడం జరిగింది. అదే ఒకవేళ కరెక్ట్ చేయకపోయి ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉండేది. ప్యూర్టోరికోలో ఇలా జరగడానికి కారణం ఆ ఈవీఎం మిషన్స్ లో సాఫ్ట్వేర్ ప్రాబ్లం రావటం. సో ఈ సాఫ్ట్వేర్ ప్రాబ్లం రావటం వల్లనే ఆ ఈవీఎం మిషన్స్ లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. అండ్ ఆ మషిన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డొమైనియన్ ఓటింగ్ సిస్టమ్స్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. వీళ్ళ మషిన్స్ లో కొన్ని ఓట్స్ ని తప్పుగా క్యాలిక్యులేట్ చేశాయి. అండ్ ఇంకొన్ని అయితే పేపర్ రికార్డ్స్ లో ఉన్న ఓట్స్ కంటే తక్కువ ఓట్స్ ని చూపించాయి. కొన్ని చోట్లయితే అన్ని టోటల్ గా రివర్స్ అయిపోయాయి. ఇంకొన్ని చోట్లయితే కొంతమందికి ఏకంగా 0 ఓట్స్ చూపించాయి. ప్రీవియస్ గా డొమైనియన్ ఓటింగ్ సిస్టమ్ 2022 సెప్టెంబర్లో ఈవీఎం మిషన్స్ కెనడాలోని ఎక్స్టర్నల్ సిస్టమ్ కి కనెక్ట్ అయి ఉన్నట్టు ఆ సాఫ్ట్వేర్ పైథాన్ స్క్రిప్ట్ లో వాళ్ళు కనిపెట్టారు. ఇలాంటి ఇన్సిడెంట్ జరగడంతో అక్కడ ఉన్న ప్రజలకి, లీడర్స్ కి ఈ ఈవీఎం మిషన్స్ హ్యాక్ కి గురవగలవు అనే డౌట్స్ రావడం మొదలయ్యాయి. సో ఆ పర్టికులర్ ఇష్యూని రిఫర్ చేస్తూ ఎలాన్ మస్క్ తన ఎక్స్ అకౌంట్ లో ట్వీట్ చేయడం జరిగింది. కరెంట్ జనరేషన్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో బాగా తెలిసిన వ్యక్తి సడన్ గా ఈవీఎం హ్యాక్ గురించి ట్వీట్ చేయగానే మొత్తం అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఆయన ఏకంగా ఈ ఈవీఎం మిషన్స్ ని ఎలిమినేట్ చేయాలి, ఈ రోజుల్లో దేన్నైనా సరే హ్యాక్ చేయొచ్చు అని చెప్పేసి డైరెక్ట్ గా ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ కి సపోర్ట్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అఖిలేష్ యాదవ్ ఫ్యూచర్ ఎలక్షన్స్ అన్ని కూడా బ్యాలెట్ పేపర్స్ ద్వారానే జరగాలని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అలానే ఆయన ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. టెక్నాలజీ అనేది ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి, కానీ అదే టెక్నాలజీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తే మనం ఆ టెక్నాలజీని యూజ్ చేయడం వెంటనే ఆపేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా చోట్ల ఎలక్షన్స్ విషయంలో ఈవీఎం ట్యాంపరింగ్ గురించి భయాన్ని వ్యక్తం చేస్తున్న ఇన్సిడెంట్స్ చాలానే ఉన్నాయి. ప్రపంచంలోని టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ డేంజర్ గురించి ఓపెన్ గా చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ ఈవీఎం మిషన్స్ ని ఇంకా ఎందుకని వాడుతున్నారో బీజేపీ క్లారిఫై చేయాలని చెప్పి ఆయన క్వశ్చన్ కూడా చేశారు. అలాగే ఫ్యూచర్ ఎలక్షన్స్ అన్ని కూడా బ్యాలెట్ పేపర్స్ తోనే కండక్ట్ చేయాలని కూడా ఆయన ట్వీట్ లో చెప్పడం జరిగింది. ఎలన్ మస్క్ ట్వీట్ కి రాహుల్ గాంధీ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే, మన ఇండియాలో ఈవీఎం మిషన్స్ అనేవి బ్లాక్ బాక్స్ లాంటివి, వాటిని చెక్ చేయడానికి ఎవరికి పర్మిషన్ ఉండదు. మన ఎన్నికల ప్రక్రియలో ట్రాన్స్పరెన్సీ మీద చాలా అంటే చాలా డౌట్స్ వస్తున్నాయి. ఇలాంటి డౌట్స్ కి సమాధానాలు లేనప్పుడు డెమోక్రసీ ఒక బూటకమని, అది మోసానికి గురవుతుందని తెలుస్తుందని ఆయన ట్వీట్ లో చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు చేసిన ట్వీట్ కి రిప్లైగా బీజేపీ స్పోక్స్ పర్సన్ షహజాద్ పూనావాలా గారు ఏమన్నారంటే, ఎలక్షన్ కమిషన్ బయటకు వచ్చి క్లియర్ గా చెప్పింది, ఈవీఎం మిషన్స్ ఎలాంటి ఓటీపీతో కూడా ఓపెన్ చేయడం కుదరదని. అవి క్యాలిక్యులేటర్స్ లాంటివి, వాటికి నెట్వర్క్ కనెక్షన్ కానీ వైర్ కనెక్షన్ లాంటివి ఉండవని, అలాంటప్పుడు అవి హ్యాక్ కి ఎలా గురవుతాయని చెప్పి ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీలో ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఎక్స్ యూనియన్ మినిస్టర్ అయిన రాజీవ్ చంద్రశేఖర్ గారు కూడా ఎలన్ మస్క్ ట్వీట్ కి రిప్లై ఇచ్చారు. ఆయన ఈ ఇష్యూ గురించి ఏమన్నారంటే, ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ లో ఎనీథింగ్ కెన్ బి హ్యాక్డ్ అనే స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. ఒక క్యాలిక్యులేటర్ని కానీ లేకపోతే టోస్టర్ని కానీ మనం హ్యాక్ చేయలేం. పైగా ఎలన్ మస్క్ కి మన ఇండియన్ ఈవీఎంస్ గురించి ఏ మాత్రం అవగాహన లేదు. ఎందుకంటే మన ఇండియన్ ఈవీఎం మిషన్స్ హ్యాక్ అయ్యే ఛాన్సే లేవు. వాటికి కేవలం కొంత ఇంటెలిజెన్స్ మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు అవి అసలు హ్యాక్ అయ్యే ఛాన్సే లేదు. ఆయన ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ చెప్పారు. వీళ్ళు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. ఎందుకంటే మన ఇండియాలో వాడే ఈవీఎం మిషన్స్ కి ఎలాంటి ఇంటర్నెట్ కనెక్షన్ కానీ లేదా బ్లూటూత్ కనెక్షన్ కానీ వైఫై కనెక్షన్ కానీ అంతెందుకు వైర్ తో కనెక్ట్ చేసి దాన్ని ప్లగ్ బాక్స్ లో పెట్టే అవకాశం కూడా లేదు. మన ఇండియన్ ఈవీఎం మిషన్స్ యుఎస్ఏ అలాగే వెస్టర్న్ ఈవీఎం మిషన్స్ తో పోలిస్తే చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. యుఎస్ఏ అండ్ వెస్టర్న్ కంట్రీస్ లో యూజ్ చేసే ఈవీఎం మిషన్స్ ఈదర్ గా కనెక్ట్ అయి ఉంటాయి. ఈదర్ గా కనెక్ట్ అంటే ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. కానీ మన ఇండియన్ ఈవీఎం మిషన్స్ మాత్రం చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండేలాగా డిజైన్ చేశారు. వేరే దేశాల ఈవీఎం మిషన్స్ తో పోల్చుకుంటే మన ఈవీఎం మిషన్స్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా అండ్ సూపర్ సెక్యూర్ గా ఉంటాయని ఎలన్ మస్క్ ట్వీట్ కి ఆపోజిట్ గా చాలా మంది రిప్లైలు కూడా ఇచ్చారు. మన ఇండియన్ ఈవీఎం మిషన్స్ ని లోకల్ గా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమ్యూనిటీ డిజైన్ చేస్తుంది. ఈ టీఈసీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ తో కొలాబరేట్ అవుతారు. వీళ్ళు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అలాగే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే ఈ రెండు పబ్లిక్ సెక్టార్స్ తో కలిసి వీటిని తయారు చేయడం జరిగింది. మన ఇండియాలో జరిగే ఎన్నికల ప్రాసెస్ కి వేరే కంట్రీస్ లో జరిగే ఎన్నికల ప్రాసెస్ కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన ఇండియాలో ఈవీఎం మిషన్స్ అండ్ వీవీపీఏటీ మషిన్స్ అన్నిటిని కూడా చాలా అంటే చాలా సేఫ్ గా ఉంచుతారు. అసలు ఏ మిషన్ ఏ పోలింగ్ బూత్ కి వెళ్తుందో ఎవరికి కూడా తెలీదు. అన్ని 3 ర్యాండమ్ వేస్టులు తీస్తారు. ఈ ప్రాసెస్ వలన ఏ ఈవీఎం మెషిన్ ఎక్కడికి వెళ్తుందో ఎవరు కూడా చెప్పలేరు. అందువల్లనే వీటిని ట్యాంపరింగ్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం. అండ్ ప్రతి ఈవీఎం మెషిన్ సెక్యూరిటీ అంతా కూడా పోలీస్ సెక్యూరిటీలో జరుగుతుంది. చుట్టూ చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. పోలీస్ సెక్యూరిటీ లేకుండా ఎవరు కూడా ఆ మషిన్స్ ని తీసుకోకూడదు. ఎలక్షన్స్ అయ్యాక ఈ మషిన్స్ అన్ని కూడా వేర్ హౌస్ లో పెడతారు. అండ్ ఆ వేర్ హౌస్ చుట్టూ చాలా అంటే చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. దాంతో పాటుగా ఆ వేర్ హౌసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ప్రూఫ్, అంటే ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ అయినా సరే తట్టుకుంటే, అలాగే వాటర్ ప్రూఫ్ కూడా. ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా కూడా సీసీటీవీ సర్వేలెన్స్ లోనే ఉంటుంది. అండ్ ఈ వేర్ హౌస్ తాళాలు ఏవైతే ఉంటాయో అవి ఇద్దరి దగ్గర ఉంటాయి. ఒకటి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర అండ్ ఇంకోటి డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర. సో ఆ వేర్ హౌస్ ని ఓపెన్ చేయాలంటే వీళ్ళతో పాటు పోలీసులు అలాగే వీడియో రికార్డింగ్ తోనే దాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎంత పకడ్బందీగా ఉంటుంది కాబట్టి ఎవరు పర్మిషన్ లేకుండా ఈవీఎం మిషన్ ని ఓపెన్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం. మన ఇండియాలో ఉండే ఈవీఎం మిషన్స్ అన్ని కూడా బ్యాటరీతోనే పనిచేస్తాయి. సెక్యూరిటీ కోసం లాక్ క్లోజ్ మెకానిజం వాడతారు. దీనివలన ఒకసారి ఓటు వేయగానే అది లాక్ అయిపోతుంది. అంతేకాకుండా మన ఇండియన్ ఈవీఎంస్ లో ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఆ మషిన్స్ అన్ని కూడా ట్యాంపరింగ్ ప్రూఫ్ గా డిజైన్ చేయబడ్డాయి. దీని అర్థం ఏంటంటే ఇన్ కేస్ పొరపాటున ఆ మషిన్స్ మీద ట్యాంపరింగ్ జరుగుతుందనేది డిటెక్ట్ చేస్తే వెంటనే ఆటోమేటిక్ గా సేఫ్టీ మోడ్ లోకి అది వెళ్ళిపోతుంది. మరి ఇలాంటి సిస్టమ్ ఉన్న మన ఇండియన్ ఈవీఎం మషిన్స్ నిజంగానే ట్యాంపరింగ్ కి గురవుతాయని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అండ్ లాస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో ఒక పిఐఎల్ ని రిజిస్టర్ చేసింది. అదేంటంటే ఈ ఈవీఎం మషిన్స్ ఏవైతున్నాయో వీటిని హ్యాక్ చేయడం కానీ
ట్యాంపరింగ్ చేయటం కానీ ఇంపాసిబుల్ అని. ఇందులో వన్ టైం ప్రోగ్రామబుల్ చిప్స్ ఉంటాయి కాబట్టి దీన్ని పదే పదే రీప్రోగ్రామింగ్ చేయడం కూడా ఇంపాసిబుల్. లేటెస్ట్ థర్డ్ జనరేషన్ ఈవీఎంస్ ఇవి అసలు ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వలేవు, బ్లూటూత్ లేదా వైఫై కి కూడా కనెక్ట్ అవ్వలేవు. అలాగే ఎలాంటి ఎక్స్టర్నల్ ఫిజికల్ కాంపౌండ్స్ కూడా వీటిలో ఉండవు. అసలు ఎలాంటి కనెక్టివిటీ కాంపౌండ్స్ లేకుండా వీటిని ఎలా హ్యాక్ చేయగలరు అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. ఫారెన్ కంట్రీస్ ఈవీఎం మషిన్స్ ఏదరగా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి వాటిని హ్యాక్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. బట్ మన వాటిని హ్యాక్ చేయడం మాత్రం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక క్యాలిక్యులేటర్ని తీసుకోండి, అది జస్ట్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే చేయగలదు, దాన్ని వేరే దాంతో మనం కనెక్ట్ చేయలేము. అండ్ దానికి వచ్చే పవర్ సప్లై కూడా ఇంటర్నల్ బ్యాటరీ నుంచే వస్తుంది. అండ్ మన ఇండియాలో యూస్ చేసే ఈవీఎం మషిన్స్ కూడా జస్ట్ క్యాలిక్యులేటర్స్ లాగా మాత్రమే పనిచేస్తాయి. ఓట్స్ ని రిజిస్టర్ చేయటం, వాటిని లెక్క పెట్టడం మాత్రమే అవి చేసే పని. వేరే ఎలాంటి పనులు కూడా అవి చేయలేవు. వీటికి కూడా పవర్ ఇంటర్నల్ బ్యాటరీ నుంచే వస్తుంది. ఆ బ్యాటరీస్ ని BEL కంపెనీయే ఇన్స్టాల్ చేస్తారు. సో బేసిక్ గా ఈ ఈవీఎం మషిన్స్ ఏవైతున్నాయో అవి క్యాలిక్యులేటర్స్ లాంటివి. ఫారెన్ కంట్రీస్ లో వాడే ఈవీఎం మెషిన్స్ లో జనరిక్ చిప్ ని యూజ్ చేస్తారు. జనరిక్ చిప్ అంటే ప్రతి ఎలక్షన్ కి ఆ చిప్ ని రీప్రోగ్రామ్ చేస్తారు. అలాంటి కేసెస్ లో ఈవీఎం మషిన్స్ లో మాల్ ఫంక్షన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఆ ప్యూటోరికాలో ఈవీఎం మషిన్స్ లో మాల్ ఫంక్షన్ అయి ఓట్స్ అనేవి తప్పుగా క్యాలిక్యులేట్ అయ్యాయి. కానీ ఇండియాలో ఉండే ఈవీఎం మషిన్స్ అలా కాదు. మన లెక్కంతా వేరే. ప్రతి మషిన్ సాఫ్ట్వేర్ కూడా ఓన్లీ వన్ టైమ్డ్ ప్రోగ్రామ్ ద్వారానే పనిచేస్తుంది. అంటే ఆ చిప్ ని కేవలం ఒక్కసారి మాత్రమే ప్రోగ్రామ్ చేయగలరు. ఈవీఎం మషిన్ ని ఇంకోసారి ప్రోగ్రామ్ చేయడానికి ట్రై చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్క్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఈవీఎం మషిన్ హ్యాక్ అయ్యే ఛాన్సే లేదు. దీంతో పాటు మీకు ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది, అసలు ఈవీఎం మిషన్లు ఎప్పుడైనా పని చేయకుండా ఉన్నాయని. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. మషిన్స్ అన్నాక ఆటోమేటిక్గా ఎప్పుడో ఒకసారి డిఫాల్ట్ అయితే ఉంటుంది. అంత జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసినా కానీ అప్పుడప్పుడు ఒక్కోసారి డిఫాల్ట్లు అయితే జరుగుతూ ఉంటాయి. 2019 ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద మాట్లాడటం జరిగింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన ఒక వీడియోని రిలీజ్ చేశారు. దాదాపుగా 200 ఈవీఎం మిషన్లు సరిగ్గా పనిచేయట్లేదని ఎలక్షన్ కమిషన్ దీని గురించి ఒకసారి పట్టించుకోవాలని చెప్పి ఆయన వీడియోను కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో బేసిక్ ఏంటంటే అక్కడ ఒకవేళ ప్రాబ్లం వస్తే ఈవీఎం మిషన్ పనిచేయకుండా ఉంటుందేమో కానీ ఇలా ట్యాంపరింగ్ అవటం కానీ లేదంటే హ్యాక్ గురవటం కానీ ఇంపాసిబుల్. వేరే దేశాల ఈవీఎం మషిన్స్ కి మన ఇండియన్ మషిన్స్ కి చాలా అంటే చాలా తేడా ఉంది. కానీ ఎంత టైట్ సెక్యూరిటీ ఉన్నా, సేఫ్టీ మెథడ్స్ ఉన్నా కానీ ముంబైలో ఈవీఎం మషిన్ ని ఫోన్తో ఎలా హ్యాక్ చేశారనేది మాత్రం షాకింగ్ ఇన్సిడెంటే. బట్ చాలా మంది అనేది ఏంటంటే ఇది ఒక ఫేక్ న్యూస్ అని. అండ్ ఇటువైపు ఎలాన్ మస్క్ చెప్పిన ఇంకో స్టేట్మెంట్ కూడా మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఎనీథింగ్ కెన్ బి హ్యాక్డ్. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ప్రతి డివైస్ని ఒక మనిషే డిజైన్ చేస్తాడు. అలాంటప్పుడు వేరే మనిషి ఆ సిస్టమ్ మొత్తాన్ని అర్థం చేసుకుని దాన్ని మ్యానిపులేట్ చేసే అవకాశం కూడా ఉంది. రీసెంట్గా ఏఐ కూడా చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఏఐ యూజ్ చేసి ఈవీఎం మిషన్స్ని హ్యాక్ చేయగలమంటారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఫార్ మోర్ డేంజరస్ దాన్ హ్యూమన్స్ అని చెప్పి ఎలాన్ మస్క్ ఎప్పుడు చెప్పాడు. బట్ హౌ ఫార్ ఈజ్ ఏఐ ఇన్ ఆర్డర్ టు హ్యాక్ ఈవీఎం మిషన్స్ అనేది మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఎలాన్ మస్క్ చెప్పినట్లు ఈవీఎం మషిన్స్ షుడ్ బి ఎలిమినేటెడ్ అంటారా, లేదంటే మన ఇండియన్ ఈవీఎంస్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పంటారా? మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మన ఇండియన్ ఈవీఎంస్ పైన చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. వాటికి క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.